మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 45 సంవత్సరాలకి ప్రతి మహిళకి పెన్షన్ అన్నారు. తర్వాత నేను ఆ మాట అనలేదు అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి అది అయిన తర్వాతే 2024లో ఎన్నికల్లో పాల్గొనడం జరుగుద్దని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఈరోజు ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందా? ప్రజల్ని ఆడవాళ్ళని మరలా ఫూల్స్ చేస్తూనే వచ్చారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నారు. ఏమైంది? అయ్యిందా? మెగా డిఎస్సి అన్నారు. చివరాఖరికి 6000 పోస్టులు తీశారు. అది కూడా హైకోర్టుకి వెళ్ళింది, అయిపోయింది. అసలు కరెంట్ ఛార్జీలే పెంచబోమన్నారు. 8 సార్లు పెంచి ప్రజల్ని ఫూల్స్ చేశారు. ఇంకా రాజమండ్రి సిటీకి వచ్చేసరికి ఈ మధ్యకాలంలోని కోడ్ రాకముందు అర్ధరాత్రి వరకు మహిళా వాలంటీర్లను కూడా చూడకుండా కార్పొరేషన్లో కూర్చోపెట్టి ఉదయం 1 గంట దాకా పట్టాలు రాయిపించి ఆ పట్టాలని పంపిణీ చేయడం జరిగింది. చూస్తే వాస్తవాల్లోకి ఒక ఇల్లు అనేది సామాన్యుడు ఒక కళ. అది గ్రహించే గత ప్రభుత్వంలో టిట్కో ఇల్లులు కట్టడం జరిగింది. చూసాం. ఇప్పటికీ ఆ టిట్కో ఇల్లు ఎవరికి కూడా లబ్ధిదారికి ఇవ్వని పరిస్థితులు చూసాం. ఈఎంఐలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి, కట్టుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళకి ఇచ్చిన పట్టాలు చూడండి, దాని మీద ఒక ముద్ర ఉండదు. బౌండరీస్ వేసేసి ఇచ్చారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఆ బౌండరీలు ఎవరో అర్థం కాదు. అవి విచిత్రమైన హామీ పత్రాలు. 4 గీసుకోవడం తప్ప దేనికి పనికిరాని పరిస్థితి. మీరు బూరుపుడు మీకు తెలుసు. ఆవలో అవినీతి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. అది ఎలా నీట మునుగుతుందో మీకు తెలుసు. కానీ రాజకీయ నాయకులకి తెలియదు అన్నట్లు, వాళ్ళకి అప్పుడే తెలిసిందన్నట్లు ఆ పట్టాలు ఇచ్చారు. ఆవలో కూడా అక్కడ హామీ పత్రం ఇచ్చారు. మాకు అర్థం కానిదేంటి, ఈయనెవరు అసలు? ఈయన ఫోటో ఎందుకు వేసుకోవాలి? ఈయన డబ్బైనా ఇచ్చారా? కేవలం ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి హక్కు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ముద్ర పరవాలా? ఈయనే శాశ్వతంగా ఉంటారా, లేకపోతే ఈయన ఆస్తి ఇచ్చినట్లు ఈ ఫోటోలు? ఇది హామీ పత్రం. సరే, హామీ పత్రం ఇచ్చారు ఆవలోని. కొన్ని అయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేయరా, కానీ హామీ పత్రాలు ఇచ్చారు. 4 గీసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. ఇప్పుడు దీంట్లోని తప్పు జరిగిందని గౌరవ న్యాయస్థానం మొట్టికాయలు వేసిన తర్వాత అధికారంతో రిలీఫ్ తెచ్చుకొని మరలా ఈ పట్టాలు ఎక్కడైనా సరే మళ్ళీ ప్రజల్లో చర్చ అనేది జరిగితే తంతారు ప్రజలని భయంతో ఈ పట్టాలని పక్కన పెట్టి రాత్రికి రాత్రి ఇదొక పట్ట. అసలు సంతకం చూడండి ఎంత దారుణంగా ఉందో. అక్కడ ముద్ర లేదు, ఏమీ లేదు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ రాసేసారు. అలాగే ఏదో ప్లాట్ 524, 526, 602, 20 అడుగుల రోడ్డు అని రాసేసారు. రాసేసి అందరికీ పంపిణీ చేశారు. ఓ ముద్ర లేదు. మరలా ఆయన ఫోటో ఎందుకు వేసారో తెలీదు. ఇది వృధా, డబ్బుల్ని వృధా చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వ డబ్బుని అన్యాయంగా వృధా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కదా అని అసలు వాస్తవాలు ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలు ఈ కానవరం భూముల్లో ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టాం. ఏప్రిల్ 1ని మేము వెళ్తాం, ప్రెస్ మీట్ పెడతాం, మమ్మల్ని అక్కడ స్థలాలు ఎలా ఉన్నాయో మమ్మల్ని చూడనివ్వండి అని చెప్పి ప్రెస్ మీట్ అది ఆవిడికి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి లెటర్ రాసాం. ఆవిడేం చేశారు? ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి మేము వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టకూడదట. మాకు అర్థం కాల, ఎందుకు ఇంత ఉలిక్కి పడతా ఉన్నారు? మనం పెడదాం అనుకుంటుంది ప్రెస్ మీటే. అక్కడ ఎలా ఉందో భూమి చూసి దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలనే మేము అనుకున్నాం. సైట్ విజిట్ చేయకూడదని చెప్పి ఆవిడ రిటర్నింగ్ ఆఫీసర్ గారు మాకు రిటర్న్గా లెటర్ ఇచ్చారు. కాదు, ఏదో జరుగుతుందని అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు, వీళ్ళు ఆ భూమి ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తులు, వాళ్ళతో మాట్లాడాం. అన్న అసలు ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ?
వాస్తవాలు తెలియచేయండి అంటే ఫోటోలు పంపించారు. ఇది అక్కడ ఉన్న భూమి పరిస్థితి. వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఆవులు, రొప్పలు, కొబ్బరి చేను, మామిడి తోట చెత్తా చెదారంగా పడి ఉంది. ఇది ప్రజలకు ఇస్తున్న భూమి. ఇది వాస్తవం. చదును చేయలేదు, మార్కింగ్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా మీకు చూపించినట్టు హద్దులు వేసేసి ఇచ్చేశారు. బహుశా సర్వే కూడా జరిగిందా లేదా అన్నది కూడా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని వాస్తవాలు చెప్పారు. అక్కడ ఒక్కొక్క రైతు ఎకరానికి 7 లక్షలు ఇవ్వాలట. 7 లక్షలు ఎవరు తీసుకుంటున్నారు? ఇంత హుటాహుటీన రాత్రి వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు పేమెంట్లు చేయించుకున్నారు అని అంటే ఏదో మర్మం ఉందని మేము అనుకున్నాం. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎకరానికి 7 లక్షలు ఇవ్వాలట వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈ 7 లక్షలతోటి వసూలు చేసిన డబ్బుతోటే బహుశా చీరలు పంపిణీ చేసి ఉంటారు. రేపు ఓట్లు కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆవలోని స్కామ్ జరిగిందని ఇప్పటికే ప్రభుత్వం మొట్టికాయలు వేసింది హైకోర్టు ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న వ్యక్తులకి. మరలా వీళ్ళు తీరు మారలా. ప్రజలపైన ప్రేమతోటి ఎల్లపట్ల డబ్బుపై ఉన్న మోజుతోటి యావతోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని వాస్తవాలు తెలిసినాయి. అక్కడ అసలు రైతులకి ఇంకా డబ్బే పడలేదు. ఇది వాస్తవం. ఈయన ఇంకా భూమే ఇవ్వలేదు. కోర్టులో ఉంది వ్యవహారం. డబ్బు పడలేదు. కోర్టులో ఈయన పొలం ఒక వ్యవహారం ఉంది. ఈయన పొలం పట్టాలు ఇచ్చేసారట. ఈయన దగ్గరికి వచ్చి ఆ పట్టాలు చూపిస్తున్నారు. అంటే 4 ఎకరాలు కూడా ఇచ్చేసి ఇంటింటికి వెళ్ళి పెద్ద ప్రబుద్ధుల్లాగీలు నీకు ఇన్ని లక్షల రూపాయలు పట్టా ఇచ్చేసాం, ఓటు ఎవరికి వేస్తారు? ఏంటండి ఇది? ఎవరిని అడిగి ఇచ్చారు పట్టాలు? ఇలాంటి కాంట్రవర్సీ ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళు. రోజుకి వందల కొద్ది వస్తూ ఉన్నారట. మాకు ఇచ్చిన పట్టా ఎక్కడ ఉంది, మా భూమి ఏది, మా వస్తున్నారండి రోజు. ఇప్పుడు వచ్చారు. వచ్చి చూసుకొని ఆ బడ్డీ కొట్టు దగ్గర మంచినీళ్ళు తాగి తిట్టని తిట్లు అన్నీ కూడా తిట్టి అసలు ఇక్కడ ఎందుకు ఇచ్చారు, మాకు ఏముందని ఇచ్చారు, ఇదంతా ఎన్నికల స్టంట్ అని చెప్పి జనాలు తిట్టుకొని పోతా ఉన్నారు. తప్పకుండా ప్రజలు గుణపాఠం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా దారుణం. మీరు చెప్తూ కానీ పెద్ద ఆయన చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం. ఆవ భూమిలో స్కామ్ చేశారు. అధికారం ఉంది కాబట్టి హైకోర్టుని రిలీఫ్ తెచ్చుకున్నారు. ఇక్కడితో ఆగదు అది. తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తుంది. ఈ ఆవ భూమిలో అలాగే ఇక్కడ ఏదైతే కానవరంలో కానీ మిగతా చోట్ల కానీ పల్లకడియంలో ఏదైతే ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఇస్తూ ఉన్నారో ఆ భూముల్లో కూడా ఎకరానికి 7 లక్షలు ఏ విధంగా మీరు తీసుకుంటా ఉన్నారో ఆ అవినీతి కూడా తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ వేయించి దాంట్లో ఉన్న వాళ్ళందరి యొక్క గుట్టు బయట పెట్టే పరిస్థితులు దగ్గరలోనే ఉంటాయి. అలాగే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన రేపు అధికారంలోకి వచ్చిన వెమ్మటనే ఈ పట్టాలని చాలా దారుణంగా ఇచ్చారు. ఎక్కడా కూడా సక్రమంగా ఇవ్వలేదు. వాటిలన్నింటినీ కూడా సక్రమంగా చేసి అలాగే వీళ్ళ మాదిరిగా చాలీని 1,80,000 ఇచ్చేసి మీరు ఇల్లు కట్టేయండి అని కాకుండా బీజేపీ వారి యొక్క సహకారం తీసుకొని మంచి ఫండ్ తీసుకొచ్చి గ్రాంట్ కట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని కూడా లబ్ధిదారులందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం.